హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ శాంసన్ పిన్నప్రాల. యూట్యూబ్లో ఇది మన ఫస్ట్ వీడియో అనమాట. సో చూడండి గైస్, ఫస్ట్ వీడియోస్కి వెల్కమ్ బ్యాక్. ఓకే డన్. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ శాంసన్ పిన్నప్రాల. యూట్యూబ్లో ఇది మన ఫస్ట్ వీడియో అనమాట. ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ చేసిన విరాజ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో. సో దాని తర్వాత చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, ఒక 1 to 5 అటెండ్ అయినా అనమాట. అండ్ ఏమైందంటే అసలు నాకు కమ్యూనికేషన్ స్కిల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం రాదు అండ్ నాకు మాట్లాడడం రాదు. అండ్ దాని తర్వాత నేను దాన్ని వర్క్ చేసి దాని మీద అండ్ నేనైతే ఎంతో కొంత అయితే నేర్చుకున్నాను ఒక కమ్యూనికేషన్ స్కిల్ అనేది. అండ్ స్పోకెన్ అసలు సెంటెన్స్ ఎట్లా ఫార్మేట్ చేయాలి, గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఎట్లా మాట్లాడాలి, ఫస్ట్ అయితే అది నేర్చుకున్నా. అండ్ దాని తర్వాత ఒక 20 to 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా అండ్ విప్రోలో అయితే నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నిజంగానే జాబ్ వచ్చిందిరా అమ్మవా. సో నిజంగానే జాబ్ వచ్చింది నాకు. సో విప్రోలో జాబ్ వచ్చింది. ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో నాన్ ఐటీ జాబ్ అయితే చేయలేదు. ఒక 2 days అవన్నీ ఆలోచించుకొని అసలు నాకు జాబ్ అయితే ఇంట్రెస్ట్ లేదనమాట. సో అది కాదని చెప్పేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 41 days సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. అదేమైందంటే నా లెగ్ ట్విస్ట్ అయ్యి దాని తర్వాత ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి అండ్ ఫ్రెష్గా ఒక 21 days సిరీస్ అయితే స్టార్ట్ చేసిన అండ్ అదైతే కంప్లీట్ చేసుకున్నా. అండ్ నువ్వు కూడా ఇప్పుడైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయి. ఎందుకంటే తర్వాత నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు. అండ్ ఏం చేద్దాం అట్లా ఉన్నాడు అనమాట మనోడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు మోటివేషన్ ఇస్తుండు. మోటివేట్ అవ్వండి, మీరు మోటివేట్ అవ్వాలి. ఏంటో నీకు తెలుసు అండ్ నీ డ్రీమ్ లైఫ్ని నువ్వు లీడ్ చేయాలి. ఎందుకంటే నీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నీకేం ఫరక్ పడది. అండ్ వాడు వచ్చి నీకేం పైసలు పెట్టాడు అండ్ నేను చూసి నవ్వుకొని ప్రశాంతంగా ఏం పర్లేదు. అండ్ నువ్వైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయి. నీకు స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అండ్ నీ దగ్గర ఫోన్ లేదు, మైక్ లేదు అండ్ ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు. ఇట్స్ ఓకే, ఫైన్. నా దగ్గర నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర మైక్ లేదు అండ్ వీడియో తీసేవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అండ్ నా ఫ్రెండ్స్ని కూడా అడిగినా నేను, ఏంటంటే మామ ఒక వీడియో తీరా నా కోసం, అది అంటే లేదురా మామ నా దగ్గర నాకు పని ఉంది అండ్ నాకు వర్క్ ఉంది మామ, అది అని చెప్పేటోళ్ళు. అండ్ ఏం కాదు, అండ్ ఎవరు ఏం తీసినా తీయకపోయినా నీకు నువ్వు హెల్ప్ చేసుకో. అండ్ అదేంటంటే నీకు నువ్వు రీబిల్డ్ చేసుకుంటావు అంటావు చూడు, అట్లా అనమాట. ఎట్లా నీకు నువ్వే వీడియో తీసుకో, ఏం కాదు పర్లేదు, ఏడనో కాడ పెట్టు, లేకపోతే ఎవరినో ఒకరిని అడుగు, ఇట్లా వీడియో తీయ నా కోసం. ఎవరు ర్యాండమ్ పర్సన్ అడుగు, నేను ర్యాండమ్ పర్సన్స్ అడిగినా ఏమనుకోకండి, కొంచెం ఒక వీడియో తీయండి, ఒక క్లిప్ తీయండి, అది ఏమీ కాదు. అండ్ నా దగ్గర మైక్ లేకుండే అండ్ నా దగ్గర ఏంటంటే ఒక ఫోన్ ఉంటుండే, ఖచ్చితంగా ఒక ఫోన్ అయితే ఐఫోన్ అయితే ఉంటుండే. అండ్ అది కూడా మా డాడీ వల్ల. అండ్ మా డాడీ అయితే నాకు అడిగినమ్మటే కొనిలేదు అండ్ కొన్ని రోజులు అడిగిన అండ్ దాని తర్వాత కొనిచ్చినారు. అండ్ ఆ ఫోన్తోనే నేను వీడియో తీసిన. అండ్ ఏం కాదు, నువ్వేం భయపడకు, ఫోన్ ఓపెన్ చేయి, వీడియో మీద ఆన్ చేయి, జస్ట్ రికార్డ్ చేయి, ఏదో ఒకటి మాట్లాడు, ఇట్లా ర్యాండమ్గా ఏదో ఒకటి మాట్లాడు, నీకు ఏమొస్తుంది అది మాట్లాడు అండ్ అది తీసి పోస్ట్ చేయి. అండ్ నేను కూడా ఒక రోజు అట్నే చేసిన అండ్ ఏది వస్తుంది మాట్లాడినా అండ్ ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేసేసిన. అండ్ దానికి ముందైతే నా దగ్గర మస్తు భయం అవుతుండే, నాకు ఎంత అంటే ఫుల్ భయం అవుతుండే, అరే ఎవరేమన్నా అనుకుంటారేమో ఏందో అని. అండ్ వీడియో రికార్డ్ చేసుకో అండ్ పోస్ట్ చేసేసి ఏం కాదు. అండ్ ఇంకొకటి ఇట్లా నేను జాబ్ ఎందుకు చేయలేదని మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు కదా. ఏంటంటే నాకు ఈ ర్యాట్ రేస్లో పరిగెత్తడం అస్సలు ఇష్టం లేదు. ర్యాట్ రేస్ అంట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది మనోడు, ర్యాట్ రేస్ అంటూ ఇష్టం లేదు. అండ్ నేను ఎక్కడ హ్యాపీగా ఉంటానో అండ్ నా హ్యాపీనెస్ ఎత్తుక్కుంటూ అట్లా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నా అండ్ పీస్ఫుల్గా లీడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ మెయిన్ రీజన్ వీడియోస్ ఇట్లా పుష్ చేసి చేయమని చెప్పింది ఎవరంటే అండ్ మా డాడీ అండ్ మా మమ్మీ. అండ్ మా డాడీ అయితే మస్తు సపోర్ట్ చేసింది అండ్ మా మమ్మీ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది. అండ్ మా మమ్మీయే కెమెరామ్యాన్ నాకు. అండ్ లిటరల్లీ చాలా వీడియోస్ మా మమ్మీ తీసింది నన్ను. అండ్ మా మమ్మీని పొద్దున్నే లేపి అడిగేటువంటి, మమ్మీ ఒక వీడియో తీ మమ్మీ అని. అండ్ మా మమ్మీ వచ్చి వీడియో తీసేది అండ్ నన్ను మార్నింగ్ లేపేది. అండ్ మా మమ్మీ అయితే డాడీ మమ్మీ ఫుల్ సపోర్ట్ చేసినారనమాట. అండ్ నీకు ఒకవేళ నిజంగా ప్యాషనేట్ అనిపించి నేను నిజంగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తా, ఎవరు ఏమనుకున్నా ఏం కాదు అనుకుంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేసాయి. అండ్ నిజంగా నువ్వు రిగ్రెట్ అవ్వవు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నువ్వు నిజంగా రిగ్రెట్ అవ్వని అవసరం లేదు, ఏమీ కాదు. అండ్ నువ్వు పోస్ట్ చేసే కంటెంట్ అంతే. అండ్ చలో
ఫాలో కొట్టేసి నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకో యూట్యూబ్ ఛానల్లో. అండ్ మా ఫస్ట్ వీడియో ఇది. అండ్ సపోర్ట్ చేసినందుకు అందరికీ, నా ఫ్రెండ్స్కి అండ్ నా ఫ్యామిలీ వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఏం చేస్తున్నాం. బాయ్ బాయ్.